ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అమరవీరుల దినోత్సవం సందర్భంగా దర్శి నగర పంచాయతీ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదాలకు గురై రక్తం కావలసిన వాళ్ళు దూర ప్రాంతాలకు పోకుండా ఇటువంటి రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసిన వసంతపురపు రవిని, D7 రిపోర్టర్ డి రమేష్ ను శివప్రసాద్ రెడ్డి అభినందించారు. అనంతరం శివప్రసాద్ రెడ్డిని, వెంకయ్యమ్మలను రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది శాల్వా కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించారు. తొలుత గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి మరియు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, డాక్టర్ కాశీ చైతన్య, కేసరి రాంభూపాల్ రెడ్డి, మేడం మోహన్ రెడ్డి, సానికొమ్ము తిరుపతి రెడ్డి, ఇత్తడి దేవదానం, కపురం శ్రీనివాసరెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సావిత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే రెడ్ క్రాస్ సంస్థ సిబ్బంది, ఏఎన్ఎం శివపార్వతి, ఆశా కార్యకర్త సుశీల తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో, D7 న్యూస్ ఆధ్వర్యంలో, మన రమేష్ గారు, హరి గారి ఆధ్వర్యంలో మంచి బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నిజంగా సంతోషం ఉంది. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నిజంగా సంతోషం ఉంది. రెడ్ క్రాస్ మన జిల్లాలో చాలా సేవలు అందిస్తూ ఎక్కడ ఏ అవసరం వచ్చినా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ, ఎక్కడ యాక్సిడెంట్స్ అయినప్పుడు ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ నుంచి మనం బ్లడ్ తీసుకోవడం నిజంగా ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో, ఈ దర్శి నియోజకవర్గంలో మనకి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కానీ మిగిలిన బ్లడ్ బ్యాంక్స్ లేవు కాబట్టి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వాళ్ళు ముందుగా వచ్చి, మా రమేష్ గారు, హరి గారు ముందుగా వచ్చేసి మనం ఒక రెడ్ క్రాస్ తరఫున ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేద్దామని చెప్పి నా దృష్టి కూడా తీసుకొచ్చారు. నిజంగా రమేష్ గారిని అభినందించిన విషయం. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళకి చిన్న బ్లడ్ డొనేషన్ కానీ బ్లడ్ లేనప్పుడు ఒంగోలు దాకా పోయి తీసుకొచ్చుకుంటే, ఇలాంటి విషయాలు పోయి తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మహిళలు కానీ డెలివరీస్ టైంలో కానీ సిజేరియన్ సెక్షన్లో చాలా మంది ఇబ్బంది పడతారని మా దృష్టిలో ఇచ్చినప్పుడు, ఇటువంటి వాళ్ళు యువతలందరూ ఉత్సాహవంతులుగా వచ్చేసి ఈ క్యాంపులు ఏర్పాటు చేసేసి ఇది దర్శి నియోజకవర్గంలో ఒక బ్లడ్ బ్యాంక్ పెడితే బాగుంటుందని ఆశయంతో, మంచి ఆశయంతో వచ్చారు. కాబట్టి నిజంగా మా సైడ్ నుంచి DHO వాళ్ళతో మాట్లాడి, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మన దర్శి నియోజకవర్గంలో కూడా ఒక బ్లడ్ బ్యాంక్ కోసం మా సపోర్ట్ ఎక్కువ చేస్తామని చెప్పి, నేను అమ్మగారు సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. అదేవిధంగా మన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారు మాకు చేసి చిన్న చిన్న ఫెసిలిటీలు అడిగారు. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత పిల్లలు కూర్చోడానికి వసతులు లేవు, ఈ టేబుల్స్ కూడా లేవని చెప్పేసి, టాయిలెట్స్ లేవని చెప్పేసి చెప్పారు. మౌలిక వసతులు కూడా ప్రకాశం జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు స్పందించి వాళ్ళకి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి జిల్లా సంతోషిస్తుంది. ఏదైనా ఈ బ్లడ్ బ్యాంక్ని ఉపయోగించుకొని డోనర్స్ కూడా ఎక్కువ ఇచ్చేసి ఈ ప్రాంతానికి యాక్సిడెంట్ బాధితులకు బ్లడ్ అవసరం కాబట్టి మా వంతు కృషి చేసి తొందరగా బ్లడ్ బ్యాంక్ కూడా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పక్కన ఒక్క నిమిషం ఆగా. చిన్న ఇక్కడ చిన్న కొద్దిగా నువ్వు వాడి నుంచి అడుగు దేవదాన గారు ఇక్కడ రండి.
సార్ 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 అమ్మా అమ్మా